హెచ్సిఏ అధ్యక్ష పీఠం అతని టార్గెట్. ఇందుకోసం క్లబ్ల పేర్లు మార్చాడు, నకిలీ పత్రాలు సృష్టించాడు, తప్పుడు అటెస్టెడ్ సంతకాలు సృష్టించాడు, చివరకు పీఠాన్ని అధిరోహించాడు. నిధులు దుర్వినియోగమైనట్లు సిఐడి గుర్తించింది. చివరకు కోర్టు కటకటాల్లోకి నెట్టింది. ఇది రెండు మాటల్లో చెప్పాలంటే హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. జగన్ మోహన్ రావు కథ. హెచ్సిఏలో అసలేం జరుగుతోంది? ఇందులో భాగస్వాములు ఎవరు? జగన్ మోహన్ రావు అరెస్ట్తో హెచ్సిఏ కార్యకలాపాలను కాస్త దగ్గరగా పరిశీలిస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. రోజుకో రచ్చతో వివాదాల్లోకి ఎక్కుతుంది. హెచ్సిఏలో ఉండే క్లబ్బులే క్రీడా చదరంగంలో అసలైన గేమ్ చేంజర్స్. క్లబ్బుల పేరుతో హెచ్సిఏలో తిష్ట వేసుకున్నారు కొందరు బడా నేతలు. క్లబ్స్ ని ఓట్లుగా మర్చుకొని ఏళ్ల తరబడి తిష్ట వేశారు. ఇందులో కొందరు హెచ్సిఏ అధ్యక్ష పీఠం ఎక్కుతున్నారు. కొత్త క్లబ్లను రానివ్వరు, పాత వాటిని యాక్టివ్ గా ఉండవు. హెచ్సిఏ అధ్యక్ష ప్యానెల్ ఎన్నిక సమయంలో 217 క్లబ్బుల పేపర్లపై కనిపిస్తాయి. అందులో 50 క్లబ్బులు అసలు క్రికెట్ ఆడవు. 30 ఇన్స్టిట్యూషన్స్ క్లబ్బుల్లో ఆడేందుకు ప్లేయర్లు కూడా లేరు. ఇన్స్టిట్యూషన్స్ క్లబ్లో ప్లేయర్లను చూస్తే వామ్మో అనాల్సిందే. ఎందుకంటే వారంతా 50 ఏళ్లు పైబడిన వారే. హెచ్సిఏలో కొందరు బంధువులు, బినామీల పేరిట ఉన్న మల్టిపుల్ క్లబ్బులు నడుపుతున్నారు. ఇలాంటి క్లబ్బులను హెచ్సిఏ నుంచి తొలగిస్తే కొంతమేర అవినీతికి అడ్డుకట్టపడే అవకాశం ఉంది. కొన్ని క్లబ్బులు రిజిస్టర్ ఆఫ్ సొసైటీ నిబంధనలు ఫాలో కావడం లేదు అన్న ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అసలు ఏం జరుగుతుంది హెచ్సిఏలో? రోజుకో వివాదం జరుగుతోంది. హెచ్సిఏలో కొందరు బంధువులు, బినామీల పేరిట మల్టిపుల్ క్లబ్బులు నడుపుతున్నారు. మరి ఇలాంటి క్లబ్లను హెచ్సిఏ నుంచి తొలగిస్తే కొంతమేర అవినీతికి అడ్డుపడే అవకాశం ఉంది కదా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వివాదాల్లో చిక్కుంది. అంటే ఇటు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు తర్వాత మరొకసారి తెర మీదకు వచ్చింది ఈ అంశం. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి 217 క్లబ్స్ ఉంటాయి. ఈ 217 క్లబ్స్లో దాదాపు ఒకసారి ఇక్కడ మీకు షాకింగ్ నిజం చెప్తున్నారు. దాదాపు ఉమ్మడి తెలంగాణకు సంబంధించి 10 జిల్లాలు ఉంటాయి. ఈ 10 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే 209 క్లబ్స్ ఉన్నాయి. మిగతా 8 జిల్లాలు కలిపి 8 క్లబ్సే ఉన్నాయి. కాబట్టి ఇటు జిల్లాలకు సంబంధించి అక్కడ ఆటగాళ్ళు పైకి వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. దీని క్లబ్లకు సంబంధించి కూడా కొంతమంది ఈ క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ 209 క్లబ్స్లో కొంతమంది 50 క్లబ్స్ దాకా బోగస్ క్లబ్స్ అని తెలుస్తుంది. ఎందుకంటే పేరుకే ఇక్కడ ఆ క్లబ్స్ ఉంటాయి, పేపర్ మీద ఉంటాయి. లేకపోతే ఓటింగ్ ఎవరినైతే ఎస్సీ అధ్యక్షుని ఎన్నుకోవాలో, ప్యానల్ ఎన్నుకోవాలో అప్పుడు మాత్రమే ఈ క్లబ్స్ అన్ని బయటకు వస్తాయి. కానీ తర్వాత చాలా క్లబ్స్, ఒక 50 క్లబ్స్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఆటగాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయరు. అసలు ఒక క్లబ్ ఉండాలంటే ఒకసారి దాని విధానం చెప్తాను వినండి. ఒక టీం ఉండాలి, దానికి ఒక కోచ్ ఉండాలి, డైలీ ప్రాక్టీస్ ఉండాలి, ఒక మేనేజర్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. కానీ ఆ సిస్టమ్ ఎక్కడ కూడా ఈ 50 క్లబ్బుల్లో ఎక్కడ కనపడదు. పూర్తిగా దీంతో పాటుగా ఈ క్లబ్బుల్లో ఉన్న వాళ్ళే కొంతమంది వాళ్ళ బంధువులు, బినామీలు పెట్టి అంటే గతంలో ఉన్న క్లబ్బులను కొనుక్కుంటూ ఉంటారు అనమాట. కొనుక్కొని పేరు మార్చుకోవటం, లేకపోతే దాంట్లో ఉన్న వ్యక్తులు మార్చడం జరుగుతూ ఉంటుంది. అది కూడా కొంత అనైతికంగా జరిగిందన్న వార్తలు అయితే విమర్శలు వస్తున్న పరిస్థితులకు ఉంది. రిజిస్టర్ ఆఫ్ సొసైటీ ద్వారా, ఎందుకంటే ఒక క్లబ్ పేరు మారాలంటే ఫస్ట్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీ దగ్గరికి వెళ్ళి ఆ క్లబ్ పేరు మార్చాలి. ఎవరైతే గతంలో ఆ క్లబ్లో ఉన్నారో ఆ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు దానికి ఆమోదం తెలపాలి. సో మేము ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నాము, సో ఈ బాడీ వస్తుందని అక్కడ మళ్ళీ రిజిస్టర్ ఆఫ్ సొసైటీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ హెచ్సిఏ దగ్గర బోర్డు దగ్గరికి రావాలి. బోర్డు దగ్గరికి వచ్చి సో అక్కడికి సమర్పించిన పత్రాలన్నీ కూడా ఇక్కడికి ఇవ్వాలి. అప్పుడు హెచ్సిఏ జనరల్ బాడీ మీటింగ్ జరగాలి. జనరల్ బాడీ మీటింగ్ జరిగి ఆ మీటింగ్లో ఆమోదం తెలపాలి. కానీ చాలా క్లబ్బులు ఇవన్నీ ఏమి సునాయాసంగా ఈ పరిస్థితులు ఏమీ లేకుండా మేనేజ్మెంట్ ద్వారా క్లబ్బులని కొన్ని వచ్చినట్టుగా అయితే స్పష్టమవుతోంది. మొత్తానికి హెచ్సిఏకి సంబంధించి అంటే రోజుకి ఈ వివాదం ఏంటి ఇప్పటిది కాదు,
దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ఈ వివాదం ఇలాగే కొనసాగుతుంది. ఇక నిధుల దుర్వినియోగం సంబంధించి చాలా మటుకు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సమ్మర్ క్యాంప్స్ పెట్టాలి డిస్ట్రిక్ట్స్లో, సిచ్యువేషన్ మాత్రం అక్కడ పెట్టరు. ఏదో తూతూ మంత్రంగా ఒక 2 రోజులు ప్రాక్టీస్ అని చెప్పేసి నామమాత్రం చేస్తూ ఉంటారు. మొత్తానికి దీనికి సంబంధించి హెచ్సిఏ మీద ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి రంగంలోకి దిగింది, విజిలెన్స్ రంగంలోకి దిగింది, హెచ్సిఏకి సంబంధించిన అధ్యక్షుడితో సహా, సెక్రటరీతో సహా, ట్రెజరీతో సహా అందరిని అరెస్ట్ చేశారు. సో ఇంకా లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.